శ్రోతలకు నమస్కారం. క్రీస్తు సార్వత్రిక సంఘ ఐక్యతకు అభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలిచిన సిద్ధాంత అనుబంధాన్ని తొలగించే ప్రయత్నం చేయని సాధారణ సందేశాల వలన కాలక్షేపమే తప్ప ఇతర ప్రయోజనం ఉంది. ఆ లోపాన్ని సవరించి అత్యవసరమైన ప్రయోజనకరమైన సందేశాలను ఇవ్వడానికి ఈ కడవరి తరంలో పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు. అపోస్తలుడు అద్దంకి వెంకటేశ్వర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కల్పించిన భౌతిక సందేశాన్ని మీరు వినబోతున్నారు. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు ప్రకటించాలని, మీతో పంచుకోవాలని ప్రత్యేకమైన భారం కలిగి ఉన్నాం. చదవబడిన లేఖన భాగంలో ఈ ప్రత్యేకమైన మాట కనబడుతోంది. మీరందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు తగినట్లుగా ప్రవర్తించుడి. ఏ ఫిలిప్పీయులారా, ఫిలిప్పీ పట్టణమందున్న క్రైస్తవ సమాజమా, మీరు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. సువార్త ప్రకటించుచున్న మనం, సువార్తను నమ్ముచూ ఉన్న మనం, సువార్తను నమ్మి బాప్తిస్మం పొందిన మనం సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి అంటున్నాడు. సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుట అనేది ఒక విశాలమైన అంశం. సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడం అనే విశాలమైన అంశంలో ఎన్నెన్నో విభిన్నమైనటువంటి విషయాలు అందులో ఉన్నాయి. సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడంలో ఒక భాగం, ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటంటే సువార్త పక్షమున పోరాడుట. We are soldiers of Christ who are willing, who are dedicated to fight on behalf of the gospel of Jesus Christ. మనము సువార్త పక్షముగా పోరాడవలసిన ఆవశ్యకత ఉన్నది. ఈ రాత్రి కాలమందు నేను ప్రకటిస్తూ ఉన్నాను, నా యవ్వన ప్రాయంలో, నా బాల్య ప్రాయంలోనే ఈ మహాపోరాటానికి నన్ను నేను అర్పించుకున్నాను, అంకితం చేసుకున్నాను. I have decided that I will spend my lifetime fighting for the gospel of Jesus Christ. క్రీస్తు సువార్త పక్షముగా పోరాడుటలో ఒక సైనికుడుగా జీవించి సువార్త పోరాటంలోనే మరణించాలని నా బాల్య ప్రాయంలో దేవుడు నాలో భారం పుట్టించాడు. We are here to fight for the gospel. ఎందుకో తెలుసా? సువార్త పక్షముగా పోరాడవలసిన అవసరం ఎందుకు కలిగింది? అనేకులు సువార్తకు విరోధంగా పోరాడుతున్నారు కనుక ఈనాడు మనం సువార్త పక్షంగా పోరాడాల్సి వచ్చింది. There are forces and persons, organizations in this world that are fighting against the gospel. సువార్తకు విరోధంగా పోరాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి సువార్త పక్షముగా పోరాడే వాళ్ళు కావాలి. ఇప్పుడు అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మాట మాట్లాడుతున్నాడు పౌలు. అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు సువార్తకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. క్రీస్తు సంఘం కల్వరి కొండలో యేసు పొందిన ఆ భయంకర శ్రమలో నుండి పుట్టింది. క్రీస్తు ప్రభు యొక్క సంఘం, క్రీస్తునందున దేవుని సంఘం శిలువ శ్రమలో పుట్టింది. అపోస్తలులు పొందిన శ్రమల ద్వారా వ్యాపించింది. సంఘం బలహీనపడింది. ఎప్పుడంటే సుఖాలు ఎక్కువైనప్పుడే బలహీనపడిపోయింది. అసలు మా గుర్తు చెబుతున్నాను, మీరు మమ్మల్ని పాడు చేయాలనుకుంటే మీరు మమ్మల్ని బాగా సుఖపెట్టడం, మేము పాడైపోతాం. దేవుడి స్తోత్రం. నిజంగా పాడు చేయాలనుకుంటే ఏం చేయండి, మమ్మల్ని బాగా సుఖపెట్టేసేయండి, మేము పాడైపోతాం. కానీ మమ్మల్ని మీరు ఎంత కష్టపడి కొంత బలపడిపోయి దేవుని స్తోత్రం కలిగి ఉన్నదా? హల్లెలూయా. దేవుని సంఘం కష్టపడుతుందంట.
నువ్వెంత రాళ్ళు రువితే అంత గచ్చిపడిపోతావు. క్రైస్తవులను అదుపు చేసే విధానం ఏంటంటే బెదిరించడం కాదు. మీరు ఎంత హింసిస్తే, ఎంత బెదిరిస్తే అంత ఎక్కువగా వ్యాపించిపోతుంది సత్యం. దేవుని స్తోత్రం కలుగునుగా. శ్రమ అనేది క్రైస్తవుడికి ఎప్పుడు భయం పుట్టించదండి. ఆది సంఘము నార్పుటకు నుంచి ఆ దుష్ట నీరు అధిపతి చెలరేగి గర్వించి, ఆది సంఘము నార్పుటకు నుంచి ఆ దుష్ట నీరు అధిపతి చెలరేగి గర్వించి. నీరు అన్నాడు క్రైస్తవ సంఘం అనేదే భూమి మీద లేకుండా తుడిచేస్తానన్నాడంట. అసలు నీరు ఇప్పుడు ఉన్నాడా? సంఘం ఉంది. దేవుడి స్తోత్రం కలిగిందిగా. ఆకాశము కింద భూమి మీద యేసు అనే నామము లేకుండా చెరిపేస్తాన్న ప్రతి వాడిని దేవుడు చెరిపి తుడిచిపెట్టేశాడండి. ఆ మాట అన్నవాడు అడ్రస్ లేకుండా పోయారు. సంఘం ఇంకా లోకమంతా వ్యాపించి. ఏం స్తోత్రం కలిగినగా. సంఘం అనే వృక్షానికి శ్రమలే ఎరువు. మీరెంత హింసిస్తే అంత ఎక్కువైపోతుంది. మీరు చూడండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మార్కెట్లో మీరు క్రైస్తవులందరూ బాగా కొట్టేసేయండి, ఇదంతే మార్కెట్ మొత్తం క్రైస్తవులు అయిపోతారు. దేవుడి స్తోత్రం కలిగినగా. అదే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఇండియా మొత్తం ఇంటర్నేషనల్ అయిపోతారు అంతే. దేవుడి స్తోత్రం కలిగినగా. అదే అదంతా అది తిరకాసు. మరి అదే లోకానికి అర్థం కావట్లేదు. ఇదేమిటంటే బాబంటారు అంతే మరి. ఎందుకంటే దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన. శ్రమ అనేది దేవుడు మాకు నియమించాడు. ఈ లోకానికి, పిచ్చి లోకానికి అర్థం కాలేదు. అందుకని సైతాను గారు ముందు తప్పరడుగు చేశాడు. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో అంటాడు, ఆ కాలమున యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగి ఉండగా అపొస్తలులు తప్ప మిగిలిన వాళ్ళందరూ చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు? సువార్త వాక్యము ప్రకటించుతూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ప్రకటించిన వాళ్ళు, ఆ బయలుదేరి పారిపోతున్న వాళ్ళు వెళ్ళ చాటల్లో కొంతమంది క్రైస్తవులుగా చేశారు. సైతాను గారికి అర్థమైపోయింది, అవి బాబోయ్ ఈ హింసలు పెట్టకున్నా బాగుండు. క్రైస్తవులంతా ఒట్టి యెరూషలేములోనే ఉండేవాళ్ళు. అనవసరంగా వాళ్ళు హింసించి క్రైస్తవుల్ని హింసిస్తే సైతాను గాడు కొరిగి పెట్టి తలగోక్కున్నట్టు. బుర్రకాయ మీద దురద పెడితే గోక్కోవాలి మామూలుగా అంతే. పొయ్యిలోంచి కొడుగు తీసి గోక్కున్నాడు. అది పర్మనెంట్గా గోక్కుంటాడు అనమాట. అంతే ఫైనల్ గోక్కోవడం. మరి మళ్ళీ జన్మలో దురద రాదు, గోక్కుని పని అంతే. పర్మనెంట్ పరిష్కారం అయిపోయింది. ఆడికి అర్థమైపోయింది, అయ్యో బాబోయ్ తప్పరడిగి చేశారా బాబు మనం. ఇట్లాగా వీళ్ళని పాడు చేయాలంటే ఒకటే ఒక మార్గం. వీళ్ళకు బాగా డబ్బులు, రాజకీయాధికారం, ఏమండి పలుకుబడి అంతా ఇచ్చేద్దాం, వీళ్ళు పాడైపోతారు. అట్లా కాదు పాడైపోయింది. రోమా ప్రభుత్వ చక్రవర్తి ఎప్పుడైతే క్రైస్తవుడు అయ్యాడో, ఆ తర్వాత పోపుడే సర్వాధికారం అని ప్రకటించాడు. వాటికన్ సిటీలో ఉన్నటువంటి ప్రపంచ క్రైస్తవ కేంద్రం బాగా కోటానుకోట ధనరాశులతో సులచూగన ఆరంభించిందో, ఇకంతే క్రైస్తవ సంఘం ఏమైపోయింది? చిన్న చీకటి పాలు. నిరుపేదలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు విస్తరించారు. ధనవంతులయ్యాక ఏమో క్షీణించి, రాయదెబ్బలు తిన్నప్పుడేమో ఫలించారు, విస్తరించి వ్యాపించారు. అయ్యా నువ్వే దేవుడి తర్వాత నువ్వే అందరూ సన్మానించినప్పుడు క్రైస్తవులు బలహీనమైపోయారు. అందుకే శ్రమలను ప్రేమిస్తున్నాను నేను. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ బహుమానం అధికమగును. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. దేవుని బిడలారా, ఆ దుష్ట నీరు అధిపతి గురించి పాతకాలం పాటండి. పాత పాటలు నేర్చుకుని దండం పెడతాను. కానీ అదేంటో మనం అంతా ఈ రోజుల్లో ఉప్పు లేని పప్పుచారు మొహమాటానికి తిన్నట్టు ఈ కొత్త పాటలు ఎక్కువైపోయి అసలు ఉన్నాటం వెళ్ళిపోయింది సంఘం నుంచి. ఆ రోజుల్లో వచ్చిన పాతకాలంలో వాయిద్యాలు లేదు, ఏమీ లేవు. ఒకటి గమ్ము కొట్టుకుని ఒక్కడే పాడుకునేవాళ్ళు. గమ్ము కొట్టి, సంచర కొట్టి, చప్పట్లు కొట్టి పాడితే పరిశుద్ధాత్మ దిగొచ్చేసింది. దేవుని స్తోత్రం కలిగిన దాకా. హల్లెలూయా. పాత పాటల్లో మంచి రమ్యత, మాధుర్యం, అభిషేకం ఉంది.
రాసిన వాళ్ళ తల మీద నూనె పాటలోకి వచ్చింది. ఆ పాట పాడుకుంటే ఇప్పుడు మన లోపలికి ఆ తైలం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. పాడుతానా? ఆది సంగము నార్పుటకు నుంచి ఆ దుష్ట నీరు అధిపతి చెలరేగి గర్వించి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారుబోసి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారుబోసి అగ్నిని ముట్టించి కాల్వంగా ఆ సంఘమిచ్చే అధిపతి అప్పుడే నశించే. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా. సువార్త పక్షముగా పోరాడుటలో పౌలు ఏం చేశాడంటే వాదించి దాన్ని స్థిరపరిచాడు. ఒక మాట నాకు వినబడింది, క్రైస్తవులు విషయం దాగి బతికితే నేను నమ్ముతాను. నేను గ్యారంటీగా చెప్తున్నా, విషయం దాగి బ్రతికినా నువ్వు నమ్మవు. నమ్మదలుచుకోనోడు ఎట్లా నమ్మడు. నువ్వు నమ్ముతావని మాకు గ్యారంటీ ఏంటి? ఏమో నమ్మవేమో, నాకేం తెలుసు. ఇదేదో మంత్రశక్తి అంటావు. జనం ఎటువంటి మొండి మనుషులంటే ఇవి ఏం చేసినా నమ్మని వాళ్ళు నమ్మరండి. ఏది నమ్మాలనుకుంటారో అది నమ్ముతారంటే. ఒక ఆయన అన్నాడు, అసలు కన్యకు పుట్టడం ఏంటండి, కన్యక ఎలా పుడతాడు ప్రకృతికి విరుద్ధంగా అన్నాడు నన్ను. నేనన్నాను, మరి చెవులోంచి ఎట్లా పుడతాడు? ఈపులోంచి ఎట్లా పుడతాడు? ఒక మొగాయనే అన్నట్టు కూడా ఉంది. మరి అదెట్లా సాధ్యం? మొగాడికి అన్నాడని నమ్ముతాడు, చెవులోంచి పుట్టాడని నమ్ముతాడు, ముక్కులోంచి పుట్టాడని నమ్ముతాడు, కానీ కన్యకు పుట్టాడంటే నమ్మాలనుకున్నది ఎంత అబద్ధంగా నమ్ముతావు. నీకు ఇష్టం లేని ఎంత రుజువు తగ్గినా చెప్తున్నాను. సైకాలజీ అంతా తెలిసితో చెప్తున్నాను. ఎ మ్యాన్ ఆల్వేస్ బిలీవ్స్ వాట్ హీ వాంట్స్ టు బిలీవ్, నాట్ వాట్ ఈజ్ రాషనల్, నాట్ వాట్ ఈజ్ రీజనబుల్. ఎన్ని చూపెట్టినా సరే నమ్మవంతే. ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభు వారు చనిపోయేవాళ్ళని లేతాడని ఈ బైబిల్లో ఉంది. యేసు ప్రభు మార్పు చెందలేదు అంటారు కదా. ఇప్పుడు ఒక శవాన్ని మీ ముందు పెడతాను, మీరు లేపగలిగితే కనుక మేమందరం క్రైస్తవం అయిపోతాం. నేనన్నాను, నేను చచ్చిన లేపనంతే. ఎందుకో తెలుసా, నువ్వు నమ్మితే నమ్ము, నమ్ము ముట్టకి పోవయ్యా. నువ్వు నమ్మాలని నేను లేపాలని అవసరం నాకే ఉంది. నేను వాడిని లేపాలనుకో ఈ కథ ఇంతటితో ఆగదు. ఇంకోటి వచ్చి ఇంకో శవం చేస్తాం. ఏమండి, ప్రతివాడు వచ్చి మా నాన్నమ్మ చచ్చిపోయిందని మీరు లేపండి అంట. లేపాలనుకో గొడవ. వాళ్ళ మేనమామని లేపో, మా నాయనమ్మని ఎందుకు లేపో నువ్వు? వాడే నీకు చూడటం నేను కాదా అని వీళ్ళు గొడవ తట్టుకోలేక వీళ్ళ నాన్నమ్మని లేపాను అనుకో, వెళ్ళి ఇంకో మా తాతగారు వచ్చాడు లేపమంటాడు. ఇక ప్రతి వాళ్ళు లేకపోయింది అనుకో, గవర్నమెంట్ వాళ్ళు నన్ను అసలు అరెస్ట్ చేసి లోపల పెడతాను. ముందే జనాభా సమస్య చచ్చిపోతే నువ్వెక్కడ దొరికావు బాబు. అసలే ప్రాబ్లం అయింది. ఉన్న వాళ్ళకి తిండి లేదు, చచ్చిపోతే పోయడం మీరు సంతోషపడుతుంటే అందరూ లేపుతా కూర్చుంటే జనాభా సమస్య ఏమైపోతుంది, నిరుద్యోగ సమస్య, ఆహారం లేదు, తిండి లేదు. అందుకని మేము లేపం అంతే. దేవుని స్తోత్రం. లేదు, ఇది అంతులేని కథ. అర్థమైందా? ఒకవేళ ఒక అన్నది ఒక కుంటోని నీ దగ్గర పట్టుకొస్తానండి, నువ్వు బాగు చేస్తే నేను బాగు చేయనంతే. ఎందుకంటే ఇప్పుడు కుంటాన్ని బాగు చేసి ఇంకో రేపు క్యాన్సర్ కూడా వస్తాడు. వాడిని బాగు చేయకపోతే లేనిపోయిన గొడవ. మన వాడిని బాగు చేసి నన్ను బాగు చేయని దెబ్బలాడతాడు. దెబ్బలాటకు పోయిపోతే అందరినీ బాగు చేస్తా పోతుంటే లోకంలో ఉండే డాక్టర్లు మొత్తం వచ్చి నన్ను బాగుపడతారు. ఎవరుగా బాగున్నా అసలు మా ప్రాక్టీస్ అంతా నువ్వు బయలుదేరిన తర్వాత
దివాళా తీసింది మా ప్రాక్టీస్ అంతా నన్ను చంపేస్తాను. అందుకని నేను లేకపోతే నేను ఎవరిని బాగులేదు దేవుని స్తోత్రం చేసి నేనంట ఒక కుంటోడు బాగు చేసి నమ్ముతాడంట. అసలు నేను నమ్మనండి, నువ్వు నమ్ముతావనే సంగతి నేను నమ్మను పో అంతే. నువ్వు కావాలనుకుంటే రుజువులు ఆల్రెడీ ఉన్నాయి. ఇదివరకు బాగా అనుకుంటాడు చాలదంట, నెరవేరినటువంటి సూచనలు చాలవంట. దేవుడు ఎన్నో రుజువులు ఇచ్చాడు. ఆ ఇచ్చిన రుజువులన్నీ వాటికి మీద పారేసి మళ్ళీ కొత్త రుజువులతో ఎవడిస్తాడు? ఎన్నో రుజువులు ఉన్నాయి, ఆల్రెడీ బైబిల్లో ఉన్నాయి, లోకంలో ఉన్నాయి. దయచేసి మీరు అపొస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 3వ వచనం చదవండి దయచేసి. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుతూ దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు ఏమండి అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ప్రమాణములు అనగా ఆ చిన్న ఫుట్ నోట్లు ఏముందండి, అనేక రుజువులను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క సువార్త నమ్మదగినదా కాదా అనే విషయానికి ఇదివరకే ఎన్నో రుజువులు ఇచ్చాడు. ఆయన రుజువులు లేకుండా మొండివాదన కాదు మాది, నీది మొండివాదన. ఈ కుంటోని బాగు చెయ్యి, ఆ చెవిటోని బాగు చెయ్యి, ఈ చచ్చిన వాళ్ళు లేపు, ఇక నాకు ఇదే ఉద్యోగం. నువ్వు ఒకరిని చచ్చిన వాళ్ళు లేపిన తర్వాత లోకంలో చచ్చిన వాళ్ళు లేపమని అందరూ పట్టుకుంటారు నన్ను. నాకు తెలియదేంటి మీ ఉద్దేశం, నాకు తెలియదా? అది కాదు పద్ధతి. ఇదివరకే దేవుడు మనకు ఎన్నో రుజువులు ఇచ్చాడు. యథార్థవంతులకు ఆ రుజువులు, యథార్థత లేని వాడికి ఇంకా 1,00,000 రుజువులైనా చాలవు. అర్థమైందా? ఎన్నో రుజువులు ఇదివరకే ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇన్ సర్చింగ్ అండ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ట్రూత్ సీకర్, then the already offered proofs are enough for you. For a dishonest man, a million more proofs will not do. అంతే. నీకు యథార్థం మాకు తెలుసు. ఆయన ఎప్పుడు అనుకోవద్దు క్రైస్తవ సేవకులంటే ఒట్టి ఎరిబాగులు అనుకోబాకండి. అవన్నీ ఎప్పుడు అయిపోయినాయి. ఆ చదువు అంతా మా ఎల్కేజీ చదువు ఇప్పుడు మాట్లాడుతున్నాం. ముందు వాదన ఎట్లా చేయాలి, ఎట్లా బోల్తా కొట్టించాలి అనేది మాకు తెలియదు అనుకున్నావా? మరి మేమందరం ముందే హేతువాదులం, కోతివాదులం, రకరకాల రోతవాదులు అన్ని వదిలేసి ఇందులోకి వచ్చాం. దేని స్తోత్రం కలిగింది కాదు. యథార్థంగా చెబుతున్నాను, ఎన్నో రుజువులు ఉన్నాయండి. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం దయచేసి 3వ వచనం చదవండి. 3 క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడు. యేసే క్రీస్తు అనగా క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. మానవుల రక్షణ కొరకు అభిషేకించబడిన వాడని, మానవ జాతి యొక్క విమోచన కొరకు దేవుడు అభిషేకించి పంపిన విమోచకుడని అర్థం. నేను మీకు ప్రకటించు ఈ యేసే నా జాతికి రక్షకుడుగా ఉంట కొరకు అభిషేకించబడిన వాడని, ఈ యేసే విమోచకుడని. చెప్పండి ఇంకా. లేఖనములలో నుండి దృష్టాంతాలు ఎక్కడున్నాయి చెప్పండి. లేఖనములలో నుండి దృష్టాంతములెత్తి వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుందాం. లేఖనములలో నుండి 18, 20 యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి, లేఖనముల ద్వారా దేవుని బిడ్డలారా యేసు నిజముగా లోక రక్షకుడా కాదా అనడానికి మనకు లేఖనములే దృష్టాంతం, రుజువు. లేఖనాలు పరిశోధించాలి. యేసయ్య అన్నాడు, లేఖనములను పరిశోధించుడి, అవే నన్ను గూర్చి సాక్ష్యము. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడి గ్రంథముల నీలా, లేఖనముల నీలా,
ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. లేఖనం అంటే లిఖింపబడినది లేఖనం, వ్రాయబడినది లేఖనం అని నిఘంటు వర్గం. ఇక్కడ లేఖనం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడకు ముందుగా, ఆయన అవతారానికి ముందుగా, కన్య మరియు గర్భములు ఆయన పుట్టడానికంటే ముందుగా ప్రవక్తలు వ్రాసిన గ్రంథాల పేరు లేఖనం. యూదా ప్రవక్తలే కాదు, భారతదేశ ప్రవక్తలు, పారసీక దేశ ప్రవక్తలు, చైనా దేశంలోని ప్రవక్తలు, గ్రీసు దేశంలోని ప్రవక్తలు, ప్రపంచములో ప్రాచీన కాలములో ఉండిన నాగరికత ఎక్కడెక్కడ అభివృద్ధి చెందిందో సకలమైన దేశాలలో, ప్రాచీన ప్రపంచములోని సకలమైన నాగరిక దేశములలో, సకల మత గ్రంథాలలో యేసును గూర్చి ముందుగా చెప్పబడింది. ప్రియులారా, లేఖనాలు పరిశోధించండి. యేసు ప్రభు యొక్క విశేషత ఏమిటి, విశిష్టత ఏమిటి? పరమగీతంలో అడిగారు, ఏమో వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషమేంటి? ఈ రోజుల్లో అనేకులు అడుగుతున్నారు, దేవతలబడిన వారు అనేకులు ఉన్నారు కదా, వేరు దేవతల కంటే యేసుదేవుని విశేషమేంటని అడుగుతున్నారు. ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే, దాని ఒకటి మాత్రం చెబుతున్నాను ఈ రాత్రి కాలం. అవతారము కంటే ముందుగానే ఆయన యొక్క జన్మము, జీవితము, మరణము, తిరిగి లేచుట, సకలమైన సంగతులు యేసు లోకములో అవతరించడానికంటే 1000 సంవత్సరాలు ముందుగానే వ్రాయబడి తూచా తప్పకుండా ఆ తరువాత నెరవేరినాయి. ఇలాంటి చరిత్ర ప్రపంచంలో ఇంకా ఏ ఇతర ప్రవక్తకు కానీ, మత సంస్కర్తకు కానీ, మత స్థాపకునికి కానీ లేదు లేదు లేదు. అవతారాలు అనబడిన వారు చాలా మంది ఉన్నారండి. దాని వాళ్ళందరి చరిత్ర వాళ్ళు పుట్టి చచ్చి మట్టికి మన్నైపోయాక తీరుబడిగా ఎవరో కూర్చొని రాశారు. వాళ్ళు పుట్టారు, పెరిగారు, మత బోధనలు చేశారు, శిష్యుల్ని సంపాదించుకున్నారు, తర్వాత చచ్చిపోయారు, అయిపోయారు, అంతే. కథ ముగిసింది. ఆ తర్వాత 30 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఒక 100 ఏళ్ళకో ఎవరో ఒక శిష్యుడు కూర్చొని మా గురువుగారి సన్నతిగా రాశారు, తర్వాత రాశారు. దాని యేసు ప్రభు వారి జీవిత చరిత్ర ముందుగా వ్రాయబడి తర్వాత నెరవేరి. ఈ రుజువు జాగ్రత్త. ఇప్పుడు కుంటోడు కొత్తగా నడిపించాలి. నీవు యథార్థవంతుడివైతే యేసు చరిత్ర ముందుగానే రాయబడిందన్న ఒక్క విషయం నీకు సరిపోవాలి. ముందుగా యేసు ప్రభు పుట్టినప్పుడట మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రారంభ వచనం చదవండి. రాజైన హేరోదు దినములలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో ఏ దేశపు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదురాజుగా పుట్టినవాడు వాళ్ళకి ఎట్లా తెలుసు? యెరూషలేములో యూదా దేశంలో వచ్చి మాట అడగాలని వాళ్ళకి ఎవరు చెప్పారు? విమోచకుడు ఎక్కడ, రక్షకుడు ఎక్కడ? వెతుక్కుంటూ వచ్చారు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఆయన ఎక్కడున్నాడని వాళ్ళు వచ్చారు. అసలు వాళ్ళకి ఎవరు కబురు పెట్టారు? ఎవరు కబురు అంటారండి? ఎలా తెలుసు వాళ్ళకి? నీవు తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చి. తూర్పు దిక్కు నక్షత్రం ఉందంట ఒకటి. ఆ నక్షత్రాన్ని చూడగానే వాళ్ళకి అర్థమైంది ఇది మామూలు నక్షత్రం కాదు. ఈ నక్షత్రం కనబడిందంటే యూదా దేశములో రక్షకుడు పుట్టి ఆ నక్షత్రాన్ని చూడడానికి యూదా దేశానికి ప్రయాణం కట్టారు. అవును, మరొక ప్రశ్న వేస్తాను. ఆ నక్షత్రము కనబడగానే పాలస్తీనాలో పరిశుద్ధుడు పుట్టాడని వాళ్ళకి ఎవరు చెప్పారు? ఇంకో దేశానికి ఎందుకు వెళ్ళడగలేదు? ఇండియాకి ఎందుకు వెళ్ళలేదు? చైనాకి ఎందుకు వెళ్ళలేదు? ఇంకో దేశానికి ఎందుకు వెళ్ళలేదు? పారసీక దేశపు మహర్షి ఒక ఆయన ఉన్నారు. క్రైస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రిందట జరతృష్టుడు అనే మహర్షి ఉండేవాడు. ఏం పేరు ఆయన పేరు?
జరతృష్టుడు. ఆ జరతృష్టుడు అనే వాడి పేరు ఇంగ్లీష్ వాళ్ళకి నోరు దొరకక జొరాస్టర్ అన్నాం. అర్థమైందా? వాడికి నోరు తిరగదు, అదో బాధ. ఆ జరతృష్టుడు అనే మహర్షి పేరు ఏమన్నారు వాళ్ళు? జొరాస్టర్ అన్నారు. ఆ జొరాస్టర్ అనే మహర్షి ధ్యానం అప్పటికి ఇంకా అబ్రహాం కాలం అన్నమాట. అబ్రహాం దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహామా నువ్వు బయలుదేరుము, నీకు ఆకాశ నక్షత్రం లాంటి పిల్లల్ని ఇస్తాను, మీరు చూపించబోయే దేశానికి బయలుదేరి వెళ్ళమన్నాడు. యెహోవా దేవుడు అబ్రహాముకు బయలుపరుచుకుంటున్న దినాలలో ఆ రోజుల్లో పారసీక దేశం, ఇప్పుడు ఇరాన్ అని చెప్పుకుంటాం చూశారు, ఇరాన్ ఆ దేశంలో ఆనాడు అంటే ఈనాటికి దాదాపు 4000 ఏండ్ల కిందట, యేసు పుట్టక ముందు 2000 ఏండ్ల కిందట ఆ జరతృష్ట మహర్షి ధ్యాన ముద్రలో ఉండగా ఆయన మస్తిష్కంలో ఒక మెరుపు మెరిచింది. పరలోకము నుంచి దేవుడు మాట్లాడాడు, ఆయన గ్రంథంలో రాశాడు, విమోచకుడు ఈ భూమి మీద భూమధ్యపురమైనటువంటి పాలస్తీనాలో పుడతాడు. ఆయన పుట్టినప్పుడు తూర్పు దిక్కున ఒక తేజోమానమైన ప్రకాశమానమైన తేజోవంతమైన ఒక నక్షత్రం ఉదయించబోతుంది. గ్రంథం రాశారు జొరాస్టర్ గారు. పారసీక మత గ్రంథకర్తయౌ జొరాస్టరు ప్రవచించెను నాడే. పారసీక మత గ్రంథకర్తయౌ జొరాస్టరు ప్రవచించెను నాడే. పరమాత్ముడు ధర అవతరించగని సుతురతని నక్షత్రము మీరని. పరమాత్ముడు ధర అవతరించగని చూతురతని నక్షత్రము మీరని. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడి గ్రంథముల నీలా. ప్రవచన పురుషుడు క్రీస్తు. జొరాస్టర్ ఎప్పుడో రాశాడు, వాళ్ళ గ్రంథం చదువుకుంటా ఉన్నారు. పరమాత్ముడు భూమి మీద పుడతాడట, ఆయన అవతారం ఎత్తినప్పుడు ఈ లోకానికి రక్షణ కలుగుతుందంట. మరి ఆయన పుట్టినట్లుగా మనం ఎలా తెలుసుకోగలమంటే తూర్పు దిక్కున అంతవరకు ఉన్న నక్షత్రాలు గాక మరింత తేజోవంతమైన ఒక మహానక్షత్రం పుడుతుందట అని వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు. గ్రంథం చదువుకుంటున్నారు, తూర్పు దిక్కున చూస్తూ ఉన్నారు. గ్రంథం చదువుకుంటున్నారు, తూర్పు దిక్కున చూస్తూ ఉన్నారు. 2000 ఏళ్ళు కనిపెట్టారు. ఒకనొక దినాన్ని తెల్లవారుజామున ఈ జ్ఞానులందరూ ఒకరికొకరు మేలు కొరుపుకున్నారు. లేవండి 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 లేవండి, అదిగో మన ఇన్నాళ్ళు కనిపెట్టిన నక్షత్రం తూర్పున ఉదయించింది. జరతృష్ట మహర్షి 2000 ఏళ్ళ కిందట చెప్పినట్లుగా 2000 ఏళ్ళుగా మనం వేదంలో చదువుకున్నట్లుగా ఇదిగో నక్షత్రం పుట్టింది, పదా ప్రయాణం కట్టండి, పాలస్తీనాలు రక్షకుడు పుట్టారు, దేవుడి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. తీరా వాళ్ళు వచ్చి ఏ రోజున అడిగితే అసలు ఆ సంగతి ఏ రోజు తెలియదు. ఏంటేమిటి రక్షకుడు పుట్టారు? యూదులు రాజు ఎవరండి? నేను రాజులు ఇక్కడ బతికే ఉన్నానుగా. ఒకవేళ పుడితే కనుక మా నాన్నగారు ఏమో ఈ మధ్య గర్భిణిగా ఏం లేదు, రాజుగారు పుడితే మా అంతఃపురంలో పుట్టాలి. రాణిగారు నిలబెట్టినట్టుగా నాకు తెలియదే. రాజుగారు పుడితే నాకు తెలియకుండా ఎక్కడ పుడతాడు? ఇదేదో కుట్రలాగుంది. నా కులంలో, నా వంశంలో, మా రాజభవనంలో, మా అంతఃపురంలో రాజుగారు పుడితే అర్థం చేసుకుంటాను, నా యువరాజు వారని పట్టాభిషేకం. ఎక్కడో పుట్టాడా? ద్రోహం అనుకున్నా, దోషం. సరే, ఇప్పుడు ఆయన ఎవరో కానీ అంత దూరదేశము నుంచి వీరు వచ్చారంటే గ్యారంటీ కానీ యూదులకు రాజు అవుతారు. అంటే మన సింహాసనం పూర్తయిపోతుందిగా. గనక ఆ కుర్రవాడిని చంపేయాలనుకున్నాడు ఎవరు? హేరోదు రాజు. ఇప్పుడు ఆ కుర్రవాడు అడ్రస్ ఎలా దొరుకుతుంది? సైనికులారా, భటులారా, మీరందరూ రండి, దేశమంతా గాలించి ఆ విమోచకుడు ఎక్కడ పుట్టాడో నాకు అడ్రస్ మీరు పట్టుకురమ్మని పంపించవచ్చు కదా. కానీ అలాగే పంపించలేదు. ఆ రక్షకుడు ఎక్కడ పుట్టాడో
ప్రాచీన గ్రంథాలు పరిశోధించమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శాస్త్రులు, జ్ఞానులు, పరిసయ్యులు వాళ్ళందరినీ పిలిచారండి. గమనించండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను పిలిచి, క్రీస్తు ఎక్కడ పుట్టేను అన్నాడా? పుట్టును కొమ్ము తాకు పుట్టేను అన్నాడా? పుట్టును కొమ్ము తాకు కొమ్ము పెట్టాడు. పుట్టును అంటే క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగితే అర్థం ఏంటి? ఎక్కడ పుడతాడని రాయబడింది మన గ్రంథాల్లో. అది దేవుని స్తోత్రం కలిగినగా. మన గ్రంథాల్లో ఏమని రాయబడి ఉందండి? ఎక్కడ పుడతాడు? వాళ్ళు గ్రంథాలన్నీ చదివి మీకా 5వ అధ్యాయం తీశారు. యూదాదేశపు బెత్లెహేమ, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి పుట్టునని ప్రవక్త చెప్పాడు. దానికి మీరు అక్కడెక్కడ వెదకొద్దండి, బెత్లెహేములో వెదకండి, దొరుకుతారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. రంజితోసరి గారు మీ అడ్రస్ ఎక్కడండి అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు నన్ను అడిగారు అనుకోండి, ఏమండి మీ అడ్రస్ ఎక్కడంటే, నా అడ్రస్ మీరు ఫలానా పురాణంలో చదువుకోండి. మీరు ఏమంటారు? ఇది పిచ్చి పెట్టిందంట. మీ అడ్రస్ పురాణంలో ఉండటం ఏంటి? చెప్పాలి మర్యాద. హైదరాబాద్లో కుక్కట్పల్లి ఫలానా హౌస్ నెంబర్ అని చెప్పాలి. ఇప్పుడు నా అడ్రస్, ఆయన అడ్రస్ పూర్వకాలము రాయబడిన ఒక గ్రంథంలో ఉంటుంది. అక్కడ ఏమండి అసలు ఒక 100 ఏళ్ళ 1000 ఏళ్ల కింద ఓఫీ గారు పుడతారని, ఒక 100 ఏళ్ళకి 50 ఏళ్ల కింద కూడా తెలియదు. పుడతాడని, వాడి పేరు ఓఫీర్ అని పెడతారని, వాడు ఇలా ఉంటాడని, పొట్టిగా లావుగా ఉంటాడని ఎవరికైనా తెలుసా? తెలియదు. మనం పుట్టేసిన దాకా ఎవరికి మన సంగతే. ఇక మన అడ్రస్ ఎట్లాగా ఉంటుంది పాత గ్రంథాల్లో? ఇదిగో సర్వ విశ్వ చరిత్రలో ఈయన అడ్రసు ఆయన పుట్టక మునిపే వ్రాయబడిన గ్రంథాల్లో వ్రాయబడినటువంటి చరిత్ర ఒక యేసుకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఎక్కడ పుట్టాడు? రక్షకుడు ఎక్కడ పుట్టాడు? క్రీస్తు ప్రభు అవతారానికంటే ముందు 500 ఏళ్లకు పూర్వమే మీకా ప్రవక్త ప్రవచించాడు, బెత్లెహేములో క్రీస్తు పుడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకా ప్రవక్త ప్రవచిస్తున్న ఆ రోజుల్లోనే బౌద్ధ మత స్థాపన జరిగింది. దాదాపుగా మీకా ప్రవక్త, గౌతమ బుద్ధుడు దాదాపుగా సమకాలీనులు, దర్ కాంటెంపరీ. గౌతమ బుద్ధుడు క్రీస్తు కంటే ముందు 500 ఏళ్లకు ముందు, మహమ్మద్ ప్రవక్త క్రీస్తు తర్వాత 500 ఏళ్లకి. గౌతమ బుద్ధుడు ఆయన జీవించిన కాలంలో మహారాజులు, చక్రవర్తులందరూ ఆయన శిష్యులు అయ్యారు. ఎందుకంటే క్షత్రియుడు కదా. ఈ కులపిచ్చి ఒకటి ఉందిగా మనకి బాగా. ఎవడైనా సాక్ష్యం చెప్పిన దానికంటే మన కులము రక్షింపడి సాక్ష్యం చెప్తే మనం ఎక్కువ సంతోషపడతాం. మనకు ఆ పిచ్చ ఉంది. ఇంకా ఒప్పుకోం కానీ మా వాళ్ళే పక్క వాళ్ళకి చెప్పుకుంది. ఆయన యేసును హెచ్చిస్తున్నాడనే సంతోషం కంటే వీడిది నా కులం అన్న సంతోషమే మా వాళ్ళే అనే సంతోషం. గౌతమ బుద్ధుడు రాజకుమారుడు గనక, సిద్ధార్థుడు గనక అంతకుముందు శాక్య వంశంలో పుట్టిన ఒక క్షత్రియుడు గనక ఆ మహారాజులు, చక్రవర్తులందరూ కూడా మా కులం ఓడేనని చెప్పి ఆయన మతాన్ని ఆదరించారు. గనక ఆఖరి సందేశం ఏదన్నా మాకు చెప్పి మమ్మల్ని తరింపజేయవలసిందని చెప్పి ఆయన్ని బతిమాలారు. అప్పుడు 2 వృద్ధాప్యంలో గౌతమ బుద్ధుడు అన్నాడు ఏమిటంటే, నాయనలారా, నా జీవిత కాలం అంతా అన్వేషణలో గడిచిపోయింది, అసలు సత్యం నాకు ఇంకా గోచరం కాలేదు. అయితే ఈ ఆఖరి గడియల్లో మీరు ఆ ప్రశ్న అడగగానే నా మనస్సులో ఒక జ్ఞాన జ్యోతి వెలిగింది. ఏమిటంటే, సరిగ్గా నేను చనిపోయిన తర్వాత 500 ఏళ్ల తర్వాత భూమధ్యపురమైనటువంటి ఒక ప్రదేశంలో ఒక మహాబుద్ధుడు పుడతాడు. మహాబుద్ధుడు అన్నాడు. ఆ మహాబుద్ధుడి పేరు మెతయా అని పిలుస్తారు అన్నాడు. సరిగ్గా నేను చనిపోయిన 500 ఏళ్ళు గడిచాక భూమధ్య ప్రదేశంలో
భూలోకానికి నడిబొడ్డు వంటి ప్రదేశంలో మెతయా అనబడే ఒక మహాబుద్ధుడు పుడతాడు. ఆయన మీకు రక్షణ మార్గం ఉపదేశిస్తాడు అని కన్నుమూచాడండి. బౌద్ధ మత గ్రంథమైన దిగానిక అనే గ్రంథంలో ఈ ప్రవచనం రాయబడి ఉంది. ఆ దిగానిక అనే గ్రంథం రాసింది ఎప్పుడంటే BC 500 years బ్యాక్, బిఫోర్ క్రైస్ట్. మెసయా అనే మాట పలకలేక వృద్ధుడు మెతయా అన్నాడేమో, లేక రాసిన వాడు మెస్సియా అని రాయలేక మెతయా అని రాశాడేమో. కానీ యూదులు క్రీస్తుని ఏమంటారు? మెసయా. దిగానిక గ్రంథం ఏమనింది? మెతయా. పంచనగా 500 ఏళ్ళుగా పుట్టాడండి యేసయ్య. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఈ రుజువు చాలదా నీకు? మళ్ళీ అంటే ఇప్పుడు నేను విషయం దాగి బతకాలని. నాకేం పని లేదు, నీకేం పని లేదు. నమ్మితే నమ్ము, లేకపోతే నమ్మబాకు. యథార్థవంతులకు ఈ రుజువు దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. సిద్ధార్థుడు తెల్పెను గదా 500 సంవత్సరములు గడువగనే. సిద్ధార్థుడు తెల్పెను గదా 500 సంవత్సరములు గడువగనే. మెతయా ధరలో అవతరించునని ముందుగా తెలిపెను పరిశోధించుడు. మెతయా ధరలో అవతరించునని ముందుగా తెలిపెను పరిశోధించుడు. కానీ ఒక పండితుడు ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నాడు, బతికే ఉన్నాడు. ఆయన తమిళియన్ బ్రాహ్మణుడు. ఆయన కృష్ణమీనన్ గారి మేనలుడు, రాధాకృష్ణన్ గారి శిష్యుడు అన్నమాట. రాధాకృష్ణన్ గారు వేద పాఠశాల నడిపించేవారు. రాధాకృష్ణ పండితులు, ఆయన బ్రాహ్మడే, మీకు తెలుసు. కృష్ణమీనన్ గారు బ్రాహ్మడే, ఆయన మేనల్లుడు అన్నమాట ఈ సుధాకర మీనన్ గారు. రాధాకృష్ణ పండితుల వారు నడిపించిన వేద పాఠశాలలో శిష్యుడు, విద్యార్థి ఈ సుధాకర మీనన్ గారు. సుధాకర మీనన్ గారు సామవేదాన్ని బాగా అధ్యయనం చేశారు. సామవేదంలో 7 యాగాలు, 7 యజ్ఞములు ఉన్నాయి. యాగము అన్నా, యజ్ఞము అన్నా, ఆగమము అన్నా, మేధము అన్నా ఒకటి. మేధమన్నా, యాగమన్నా, ఆగమము అన్నా ఒకటి. 7 యజ్ఞాలు, రాజసూయము, వాజపేయము, అజామేధము, అశ్వమేధము, నరమేధము, ఇట్లా 7 యజ్ఞాలు ఉన్నాయి. ఆ 7 యజ్ఞాలలో అజామేధము అనేది ఒక యజ్ఞం. అజా అనే మాటకు ప్రాచీన హిబ్రీ భాషలో మేక అనే అర్థం ఉంది. సంస్కృతంలో కూడా మేకే అజా అంటే. అజా అనే మాటకు పుట్టుక లేనిదని కూడా ఒక అర్థం ఉంది. జా అనే ధాతువు ఏమండి, జా అనే ధాతువు పుట్టుకను సూచిస్తుంది. అయోనిజ అన్న అంటే యోనిలో నుండి పుట్టనిది అని అర్థం. మీకు తెలుసు ఆమె ఎవరు? అయోనిజ. అలాగున మరి తామర పువ్వును ఏమంటారు? సరోజ అంటే తామర పువ్వు, తెలుసా? సరస్సు నుండి పుట్టినటువంటిది తామర పువ్వు. సరే, అలాగన ఆ భాషా క్లాస్ ఇప్పుడు వద్దులండి, తెలుగు భాషలోకి దిగానేంటి నేను అనవసరంగా. మంచిది. అజా అనే మాటకు అర్థం ఏంటన్నాను? ఏమండి? పుట్టుక లేనిది, పుట్టనిది అనగా ఆరంభం అంటూ. మరొక అర్థం అజా అంటే మేక. ఈ అజామేధం అనే యజ్ఞంలో ఏం చేయాలంటే సామవేదంలో రాస్తున్నమాట. సామవేదానికి ఉపాంగం ఉంది. అన్ని వేదాలకు ఉపాంగాలు ఉంటాయండి. బ్రాహ్మణము, ప్రతి వేదానికి ఒక ఉపనిషత్తు ఉంటుంది, ఒక బ్రాహ్మణం ఉంటుంది. అయితే సామవేదానికి ఉన్న ఉపాంగం పేరు తాండీయ మహాబ్రాహ్మణం అనే ఉపాంగం ఉంది. పాత నిబంధన, కొత్త నిబంధనలు తీశారా మనకి? అలాగనమాట. పాత నిబంధనలోని అనేక విషయాలు కొత్త నిబంధనలో పౌలు భక్తుడు
వ్యాఖ్యానిస్తాడు కదా, అలా వేదాలకు ఉపాంగాలు ఉన్నాయి, తెలుసుకోవాలి. మరి యేసుప్రభు అంటే ఇష్టం లేదాయే, బైబిల్ అంటే ద్వేషమయ్యే నీకు. పోనీ నీ గ్రంథంలో ఉన్న సంగతి చెబుతున్నా, బైబిల్ నమ్మబాగు, పోనీ సామవేదం నమ్ముతావా? అది నమ్మకపోతే ఇది నమ్మకపోతే ఇది ఎందుకండి మనం చేస్తూ మాట్లాడకూడదు, ఏదో ఒకటి నమ్ము. పోనీ ఖురాన్ నమ్ముతావా? అందులో చెప్తాను నేను. మరి ఏం నమ్ముతావు నువ్వు? ఏది నమ్మితే అది మాట్లాడతావు. బుద్ధుడి ప్రవచనం అన్నా నమ్ము, లేకపోతే సామవేదమైనా నమ్ము. మరి ఏది నమ్మకపోతే మొండివాదం ఎందుకు? మళ్ళీ నేను విషయం దాచి బతకాలంటే బాప్తిసం పొందుతానంట. నువ్వు పొందలే వద్దు, ఎందువరి కోసం పొందుతావు? నీకోసం అని నమ్మేది మా కోసమా? నువ్వు యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం పొందితే నువ్వు నరకం తప్పించుకుంటావు, నాకేం వచ్చి పడదు. ఏదో పాపం కదా నరకానికి పోతామని బాధపడి బోధ చేస్తున్నాం అంతే. నరకానికి పోదామని సరదాగా ఉంటే వెళ్ళు, నీకు అలా వెళ్ళు, అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఏమిటో నన్నే ఉద్ధరించినట్టు చెప్తారేంటండి. ఒక ఆయన అంటున్నాడు, మీ మతంలో దిగుతాను, మీరు ఎంత ఇస్తారు? మతంలో దిగుతాడంటే మేము ఇవ్వాలంట. అట్లా అన్న ఆయన ఒక హోటల్ మేనేజర్ గారు. నేనన్నాను, మతంలో దిగితే మేము నీకు ఇచ్చుకోవడం ఏంటండి, నువ్వు మాకు ఇచ్చుకోవాలి. కానీ ఎవరన్నా మీ హోటల్కి వచ్చి నేను మీ హోటల్లో పూరి తింటే మీరు నాకు ఎంత ఇస్తారు అన్నామనుకో, నీకు ఎలా ఉంటుంది? వీడికి మెంటలు వచ్చిందని అనుకుంటావు. ఏంట్రా నువ్వు పూరి తింటే నేను నీకు ఇచ్చుకోవాలా? బుద్ధి ఉందా లేదా? నాకు పిండి ఖర్చు, నూనె ఖర్చు. నేను పూరి నీకు చేసి కష్టపడి వడ్డించినందుకు నేను నాకేమన్నా బిల్లు కట్టి వెళ్ళాలి, అర్థమైందా? నేను ఇంత కష్టపడి ఖర్చు పెట్టి సువార్త నీకు ప్రకటించినందుకు, ఈ గొప్ప రక్షణ నీకు ఇచ్చినందుకు నువ్వు మాకు ఏదన్నా కొంచెం ఇచ్చుకోవాలి, అంతేగాని మేము నీకు ఇచ్చుకోవాలా? వెళ్ళు, ఏమండి నేను మీ హోటల్లో పలావు తింటే మీరు నాకు ఎంత ఇస్తారు? అర్జెంటుగా పట్టుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు, అర్థమైందా? నేను ఇచ్చుకోవడం ఏంటి? ఈ మహా గొప్ప రక్షణ ఉచితముగా నీకు అందిస్తున్నందుకు నువ్వు మాకు ఇచ్చుకో 1 కోటి రూపాయలు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకో తెచ్చినా తప్పువే, దేవుని స్తోత్రం. మీరు ఏదో పోనీ కదని వదిలేస్తుంటే ఏమిటంటే రెచ్చిపోతున్నారు. క్రైస్తవులు అంటే ఎరుబాగులోలు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి మేము లేచాము ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సువార్త పక్షమున వాదించుటకు, పోరాడుటకు మేము లేచామంటే. ఇక్కడ కూర్చున్న మీకు అందరికీ చెబుతున్నాను, ఈ పోరాటములో మీరు నాతో పాటు పాలి భాగస్థులై సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సువార్త ప్రకటించడానికి సిగ్గుపడొద్దు, సువార్త ప్రకటించడానికి భయపడొద్దు. మన దగ్గర సత్యం ఉందండి, అవతల వాడి దగ్గర మొండివాదన ఉంది, బండవాదన ఉంది, కానీ నీ దగ్గర లేఖనం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ సామవేదములో బాగా అధ్యయనం చేశాడు ఎవరు? సుధాకర్ మీనన్ గారు. సామవేదంలోని అజామేధం ఏంటంటే ఒక నల్లటి మేకను తేవాలి. అది ఏకరంగు ఉండాలన్నమాట, దానికి వేరే పొడలుగా మచ్చలుగా ఉండదు. ఆ మేక తల మీద బలుసు కంపను చుట్టి కిరీటంలాగా పెట్టాలి. గుడ్డిది కానీ, గూనిది కానీ, కుంటిది కానీ, కాలు విరిగింది, దోషం ఉన్నది పనికిరాదు. నిర్దోషమైనటువంటి మేక. దాన్ని తీసుకువచ్చి తల మీద ముళ్ళ కంపను కిరీటంగా బలుసు కంప చుట్టి పెట్ట, ఒక చెక్క బల్ల మీద దాని 4 కాళ్లలో కీళ్ల మధ్యలో గుండా మేకులు దిగ్గొట్టి వేలాడదీయాలి. మేకులు కొట్టేటప్పుడు జాగ్రత్త పడాలి, ఎముకల్లో ఒకటైనా విరుగకూడదు. ఎముక విరిగిందనుకోండి, అది పనికి రాకుండా పోతుంది, యజ్ఞం విఫలమైపోతుంది. 4 కాళ్ళలో మేకులు కొట్టాక దానికి కట్టిన పట్టు వస్త్రాన్ని 4 ఋత్విక్కులు అనగా పురోహితులు, పూజారులు, యజ్ఞం చేసేవారు చీట్లు వేసుకొని ఆ వస్త్రాలు పంచుకోవాలి. తర్వాత దాని ప్రక్కలో ఒక పదునైన ఆయుధంతో డొక్కలో గాయం చేయాలి, ఒంట్లో నెత్తురంతా ఓడి చేయాలి.
ఆ మేక చచ్చిపోతుంది. ఆఖరుగా ఈ నలుగురు మంత్రోచ్చాటన చేసి దానికి మళ్ళీ ప్రాణం పోయాలి. చనిపోయిన మేకకు మళ్ళీ ప్రాణం పోయాలి. పునః ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలని రాయబడి ఉంది. సామవేద తాండీయ మహాబ్రాహ్మణంలోని అజామేధపు వివరం చెబుతున్నా. బైబిల్ నమ్మకపోతే అదన్నా నమ్ము. నువ్వే ఇండియన్ అయ్యా, సామవేదం నమ్మకపోతే. దేశభక్తి లేదు, పాడు లేదు, మళ్ళీ మానవుడికి వస్తావా? అసలు దేశభక్తులు మేము, దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. సుధాకర్ మీనన్ గారికి బాగా ఈ మనసులో నాటుకుంది. వెళ్ళి గురువు గారిని అడిగాడు, గురువు గారు ఈ అజామేధము చాలా ఆసక్తికరంగా తోచింది నాకు. ఎప్పుడైనా మన భారతదేశ చరిత్రలో ఆర్య ఋషుల వేద ఋషుల కాలము నుండి ఈనాటి వరకు ఎప్పుడైనా అజామేధం చేశారా, జరిగిందా అని అడిగాడు. లేదు నాయన, రాజసూయం చేశాడు ధర్మరాజు, అశ్వమేధం చేశాడు, కానీ అన్ని యాగాలు చేశాడు, కానీ అజామేధం ఒక్కటి జరగలేదు నాయన. ఎప్పుడు జరగలేదు చరిత్ర. ఎందుకు జరగలేదు? ఎందుకంటే ఇతర యజ్ఞాలలో లేనటువంటి ఒక కఠినమైన నిబంధన ఇందులో ఉంది. ఏమిటంటే చంపిన మేకకు మళ్ళీ ప్రాణం పోయాలి. పునః ప్రాణ ప్రతిష్ఠ చేయాలంటే నరమానవుడితో అయ్యేది గనుక ఆ కారణం చేత ఎవరు ఇంతవరకు చేయలేకపోయారు. మన దేశ చరిత్రలో ఎప్పుడు రాశారు, ఆ పరమాత్ముడు బయలుపరిచారు, రాశారు, కానీ 6 యజ్ఞాలు చేశారు, 7వ యజ్ఞం మాత్రం చేయలేదు. సాధ్యపడలేదు నాయన అని చెప్పారు. అలాగా మనసులో అది కార్యం చేస్తూ ఉంది. సుధాకర్ మీనన్ గారు ఒకసారి చల్లటి వేళ సాయంత్రం పూట రోడ్డు మీద నెమ్మదిగా నడిచి ఈవినింగ్ వాక్ తీసుకున్నాడు అన్నమాట. ఇలాగే క్రైస్తవ సువార్త సభ ఒకటి జరుగుతుంది. ఒక క్రీస్తు ప్రభు దాసుడు సువార్తికుడు మైకులో సువార్త ప్రకటిస్తున్నాడు. సర్వమానవ పాప పరిహారం కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు శిలువ మీద వేలాడదీయబడి కాలు చేతుల్లో మేకులు కొట్టబడి వేలాడదీయబడ్డాడు. యేసు ప్రభు వారి తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది. ఆయన ఎముకల్లో ఒకటైన విరుగలేదు. ఆయన ధరించిన వస్త్రాలను ఆ సైనికులు చీట్లు వేసి పంచుకున్నారు. ఆయన ప్రక్కలో బల్లెంతో గాయం చేయబడి రక్తమంతా ఓడ్చబడింది. ఆయన 3వ దినమున సజీవుడిగా లేచాడు. ఆయన ఆ సువార్తికుడు ప్రకటిస్తుండగా తక్కువని ఆగిపోయాడంత రోడ్డు మీద. ఏమిటి? ఎముకలు విరుగకుండా మేకులు కొట్టబడి వేలాడదీయబడ్డాడు ఆ చెక్క మ్రాను మీద. తల మీద ముళ్ళ కిరీటమా, ప్రక్కలో బల్యం పోటు గాయమా, మళ్ళీ బ్రతికి లేచాడా? ఆశ్చర్యపడి వెంటనే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి వెళ్ళాడు. గురువు గారి దగ్గర వారి ప్రయాణం కట్టాడు. ఏమండి గురువు గారు, అజామేధపు యజ్ఞం ఎక్కడా జరగలేదన్నారు. నిన్న సాయంత్రమే క్రైస్తవ సువార్త సభ ఒకటి జరుగుతుందని అనుకోకుండా ఆ దారే వెళుతూ నేను ఈ మాటలు వినటం జరిగింది. యేసు ప్రభు వారు కల్వరి శిలువ మీద వేలాడి మరణించిన విధానానికి, అజామేధములో మేకను చంపిన విధానానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. అదే ఇదేమో అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటని అడిగాడంట. నాయనా, నీకు సత్యం దొరికింది, ధన్యుడివి, వెళ్ళదే నమ్ముకోమన్నారు. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఎవడో విషయం దాగి బతకాలి, నన్ను దేవుణ్ణి బతుకొచ్చి చూపెట్టాలని పిచ్చి ప్రశ్న వేయలేదు. సామవేదంలో ప్రవచనం ఉంది, క్రీస్తు జీవితంలో నెరవేరుతుంది. వేదములను గౌరవించేవాడు తప్పక యేసు నమ్మి తీరాలి. నాకలోకములను సృజించిన నాథుడేసుని గొలువరే, మోకరించుచు శిలువదాపున, మోకరించుచు శిలువదాపున శ్రీకృపాలుని బిల్వరే. నాకలోకములను సృజించిన నాథుడేసుని గొలువరే, సంధియము నీకేలగలిగెను సామవేదము చదువరే,
సంధియము మీకేలగలిగెను సామవేదము చదువరే. అందునుండు ప్రజాపతవుడు అరయ యేసుని గానరే. నాకలోకములను సృజించిన నాథుడేసుని గొలువరే. ఆ సామవేద ప్రవచనము యేసులో నెరవేరగా చూశాడు. సుధాకర్ మీనన్ గారు వెంటనే వెళ్ళి బాప్తిస్మం పొందాడు. ఈ దినాన ఆయన పేరు పాల్ సుధాకర్, మీనన్ కొట్టి పారేసి పాల్ సుధాకర్. సర్వ ప్రపంచంలో ఆయన ఇప్పుడు గొప్ప సువార్తికునిగా వాడబడుతున్నాడు. నేను ఆయన కళ్ళారు చూశాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను, కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. ఆయన సాక్ష్యం నాతో పంచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పుట్టటి కథలు కాదు, అమెరికా పోతు అనుకుంటున్నాం. అమెరికా మతం కాదు, ఇది సామవేదపు ప్రవచన నెరవేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభువుని ప్రకటిస్తే అమెరికా చొచ్చులం అంటావా మమ్మల్ని? ఆ మాటకు మరి సామవేదంలో యేసుని కూర్చి ముందుగా రాసిన వాడు ఎవడు సొత్తు? అమెరికా సొత్తా? తెలియని మాటలు మాట్లాడొద్దు. యేసు అంటే అమెరికా దేవుడు కాదు, ఒక దేశానికి దేవుడు కాదు, ఆయన విశ్వానికి దేవుడు, విమోచకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు అమెరికా దేవుడు అంటారు. అవును, అమెరికాకు దేవుడే, కానీ అమెరికాకు మాత్రమే దేవుడు కాదు, ఇండియాకు కూడా దేవుడు, ఆఫ్రికాకు కూడా దేవుడు, చైనాకు కూడా దేవుడు, శ్రీలంకకు కూడా ఆయనే దేవుడు. ఏమండి? ఇంగ్లాండ్కు కూడా ఆయనే దేవుడు, జపాన్కు కూడా ఆయనే దేవుడు. అందుకే బైబిల్లో సమస్త దేశములారా రండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో దేవుడు పిలుస్తున్నాడు, సమస్త దేశములారా, సర్వ జనులారా, సమస్త జనులారా నా దగ్గరికి రండి. ఇంకో మాట, సకల ప్రాణులు యెహోవాను, సకల ప్రాణులు, సమస్త దేశములు, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. మన దేశంలో ఎంతమంది లేరండి? ఆ అమెరికా దేవుడే రావాల్సి వచ్చాడని మీకు అంటున్నారు. ఉన్నారు చెప్పుకోవడానికి ఏమి లాభం? ఎవరి చరిత్ర కూడా యేసు చరిత్రగా ముందే వ్రాయబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సత్యాన్వేషులారా, ఒక మాట చెబుతున్నాను. యేసు ప్రభు వారు అమెరికాకు దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అనవాకండి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. ఈ సూర్యుడు అమెరికాకు సూర్యుడు అంటాం. అబద్ధమా రైటా? అమెరికాకు కాదా సూర్యుడైనా? అమెరికా వాళ్ళకి ఎండ ఇచ్చేది ఎవరండి? ఏనగా. జపాన్ కూడా ఈ సూర్యుడే, పాకిస్తాన్ కూడా ఈ సూర్యుడు, ఇండియాకు కూడా సర్వలోకానికి సూర్యుడు ఒక్కడే. దేవుని స్తోత్రం కలిగినగా. అన్ని కులాలకు ఆ సూర్యుడే. ఏమండి? భూసురోత్తములకు ఈ సూర్యుడే, మాలమాది వాళ్ళకు కూడా ఆయనే. మరి చచ్చినట్టు మరి ఏం చేస్తామండి? ఆ మాలవాడు ఆ ఎండలో ఉంటే నేను ఎండలో ఉండను. మాలవాడు నేను ఒక సూర్యకాంతిలో ఉండదమా? అంటే మురిగిపోయి వస్తావు ఎక్కడో నీడలో కూర్చుని రోగాలు చేసి, జబ్బులు చేసి. మాల, మాదిగ, రెడ్డి, కమ్మ, కాపు, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, బ్రాహ్మణులు, వైశ్యులు, ఏ కులమైనా ఏ మతమైనా దిక్కులేనంటే ఆ ఒక్క సూర్యుడే. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. కురానికో ఏ సూర్యుని పెడితే కురానికో సూర్యుడు ఉండడు. ఒరేయ్, వర్షం వచ్చిందిరా, మనం లేచి వ్యవసాయం చేసుకున్నాం, భూమి దుక్కి దున్నాలి.
ఈసారి టైంకే వర్షం వచ్చింది పడపడ అని చెప్పి అన్నాడు అనుకోండి తండ్రి. ఈ కొడుకు అంటాడు, నాన్న వర్షం రాగానే సంబరం కాదు, అది మన కులం వర్షమో కాదో కనుక్కోనరా. ఈ వర్షానికి ఆ నాలోడు పొలం దున్నితే అదే వర్షానికి నేను పొలం దున్నుతానా? దున్నబాకు, నువ్వే నష్టపోతావు. ఏమండి, మాలోడి పొలానికైనా అద్దా కులస్తుడి పొలానికైనా ఒకటే వాన, దిక్కులేదు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా, గచ్చంతరం లేదు. ఏ కులానికైనా వాన ఒకటే, గాలి ఒకటి అన్నట్టు ఒక మాట. అగ్ర కులస్తులారా, ఈనాడు మీరు గాలి పీల్చి వదులుతున్నారు, కర్మ. అది ఏ మాలోడు పీల్చి వదిలిన గాలో. ముక్కుమూలతో సాగండి గాలి పీల్చకుండా. ఏమండి, ఏ కులమైన గాలి ఒకటే, వాన ఒకటే, ఎండ ఒకటే, దేవుడు ఒకడే, ఆయన పేరు యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు అంటే ఏమనుకుంటున్నారో తెలుసా? యేసు అందరికీ దేవుడు, ఆయన విశ్వ విమోచకుడు, ప్రవచన పురుషుడు. సర్వదేశముల మహర్షులు యేసును గూర్చి ముందుగా చెప్పారు. అన్ని దేశముల ప్రవచనాలన్నారు. వేదాంగముల ప్రవచనాలు యేసులో నెరవేరడం కళ్ళారా చూసినా కూడా నమ్మకుండా ఉండేవాడికి, నేను ఒక చచ్చిపోయిన వాడిని లేపినా నమ్మడు, నేను విషయం దాగి బతికినా నమ్మడు. నిజంగా యథార్థవంతుడు అయితే లేఖనములలోని నెరవేర్పుడు దృష్టాంతాలు యేసులో నెరవేరగా చూసి నీ యేసుని నమ్మాలంటే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆఖరణ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఒక ఆయన అన్నారు, మీరు ఈ మతం చెప్పి దేశం అంతా పాడు చేస్తున్నారండి, పాడు చేస్తున్నారు. అలాగనైనా మరి నీదేం మతం? అసలు నాది మతమే కాదండి, మేము దేవుని నమ్మం, మేము హేతువాదులం. ఆయన ఏం వాదంట? హేతువాది. మేము నాస్తికులం, మా దేవుడిని మేము నమ్మమండి. ఈ మతం చెప్పి మీరంతా పాడు చేస్తున్నారు. నా నాయనే, నేనన్నాను మతం చెప్పి నేను పాడు చేస్తున్నానా? ఏమండి, నువ్వేమో ఆ హేతువాదం చెప్పి నువ్వు దేశాన్ని బాగు చేస్తున్నావా? పోనీ మరి యేసుక్రీస్తు ప్రభు సువార్త విని విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొంది త్రాగుడు మానుకోల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. త్రాగుడు, వ్యభిచారము, నరహత్యలు, దొమ్మిలు, దోపిడీలు మానుకొని భక్తులైపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. నేరాలు చేస్తూ పాపంలో బతికి సమాజానికి చీడపురుగులుగా ఉన్న వాళ్ళు ఎందరో సువార్త విని బాగుపడ్డారు, పరిశుద్ధులయ్యారు, సమాజానికి ప్రయోజనకారులైపోయారు. నువ్వు నీ హేతువాదం చెప్తే ఎవడు బాగుపడ్డాడు నాకు తెలియక అడుగుతాను. మనిషి కోతిలో నుంచి పుట్టాడు అని నువ్వు చెప్తే ఏమిటి అన్నయ్య, కోతిలోంచి పుట్టామా? వాయబ్బో, ఎంత గొప్ప సంగతి, కోతిలోంచి మనం పుట్టామా? అన్నయ్య ఇంకా ఇవాళ నుంచి నేను నీకు తాగను అన్నయ్య అని ఎవడన్నా అన్నాడా? అమ్మో అమ్మో అమ్మో, మనం కోతిలోంచి పుట్టావుట అన్నయ్య, ఇక మనం సిగరెట్ తాగకూడదు, మనం కళ్ళు సారం మానేయాలి, చుట్ట తాగకూడదు అని ఎవడన్నా అనుకున్నాడా? నువ్వు దేవుడు లేడని చెప్తే మంచోళ్ళందరూ నేరస్తులు అవుతున్నారు. దేవుడు లేనప్పుడు ఇక దేనికి భయపడే పని? పాప భీతి లేదు. ఏమండి, దైవ భీతి లేకపోతే పాప భయం. మంచి వాళ్ళందరూ నరహంతకులు అయిపోతున్నారండి నీ కోతివాదం విని. దేశాన్ని పాడు చేసావు నువ్వు, నేను కాదు. వ్యభిచారుల్ని, త్రాగుబోతుల్ని, సమాజానికి ఉండే చీడ పురుగుల్ని క్రీస్తు సువార్త బాగు చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సిగ్గుపడద్దు, సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడిని. సువార్త నమ్మి బాగుపడ్డ కోట్ల జీవితాలు ఉన్నాయి. పాపములో బ్రతికేవారు, అశాంతిలో బ్రతికేవారు యేసునందు రక్షణ పొంది
శాంతి సమాధానం పొంది శరీర ఆత్మీయ ఆరోగ్యం పొంది సమాజానికి సేవ చేస్తూ బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసును నమ్మినందుకు చనిపోయిన వాడు ఒక్కను చూపెట్టినారు. ఏంటి తెలియని మాటలు మాట్లాడతావు? సువార్త ఈ సర్వలోకానికి ఉన్న ఏకైక రక్షణ మార్గం యేసుక్రీస్తు సువార్త. మరి ఎవని వలన రక్షణ కలుగదు? ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన, భూమి మీద ఇవ్వబడిన మరి ఏ నామములో కూడా మనము రక్షణ పొందలేం. ఈ నామమునని రక్షణ పొందాలి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి.